యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుండి 4వ అధ్యాయము 6వ వచనం వరకు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను అనునదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన వాణి యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఫస్ట్ జాన్ చాప్టర్ 3 22 to చాప్టర్ 4 6 and whatever we ask we receive from him because we keep his commandments and do what pleases him. And this is his commandment that we believe in the name of his son Jesus Christ and love one another just as he has commanded us. Whoever keeps his commandments abides in God and God in him. And by this we know that he abides in us by the Spirit whom he has given us. Chapter 4 Beloved, do not believe every spirit, but test the spirits to see whether they are from God or for many false prophets. For many false prophets have gone out into the world. By this you know the Spirit of God. Every spirit that confesses that Jesus Christ has come in the flesh is from God. And every spirit that does not confess Jesus is
Jesus is not from God. not from God. This is the spirit This is the spirit of the of the Antichrist, which you heard was coming, and now is in the world already. Little children, you are from God, and have overcome them. For he who is in you is greater than he who is in the world. They are from the world. Therefore, they speak from the world, and the world listens to them. We are from God. Whoever knows God, God listens to us. Whoever is not from God, does not listen to us. By this, we know the spirit of truth and the spirit of error.